హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ టు కోడ్. సో ఈ వీడియోలో మనం కాంగ్నియంట్ జెన్సీలో అడిగిన వన్ మోర్ ఎస్క్యూఎల్ క్వశ్చన్ చూడబోతున్నాం. ఓకే, ఎస్క్యూఎల్. ఓకే, జెన్సీ ప్రో అండ్ జెన్సీ నెక్స్ట్ ఎస్క్యూఎల్ క్వశ్చన్. ఓకే, సేమ్ ఎలా ఇస్తారంటే క్వశ్చన్ విల్ బి లైక్ దిస్. ఓకే, అండ్ దే విల్ ప్రొవైడ్ యూ వన్ స్కీమా. ఓకే, సీ హియర్ ఫస్ట్ లెట్స్ లీడ్ ద క్వశ్చన్. The full name of the passenger. Okay, what we need? Write an SQL query to display the full name of the passenger. Okay, and the departure location and the destination location. ఓకే, సో మనం ఈ 3 కాలమ్స్ కోసం వెతుక్కోవాలి ఫస్ట్. ఓకేనా, ఏమేమి కాలమ్స్? అది ప్యాసింజర్ కావాలి, ప్యాసింజర్ నేమ్. ఓకే, ప్యాసింజర్ నేమ్ కావాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ డిపాచర్ కావాలి. ఓకే, నెక్స్ట్ డెస్టినేషన్ కావాలి. వీ షుడ్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మనకి 3 కావాలి. ఇప్పుడు బాగా చూస్తే ప్యాసింజర్ నేమ్ ఎక్కడైనా ఉందా? ఈ టేబుల్స్ అన్నీ చూసుకోండి. మనకు ఫస్ట్ నేను ఏం చెప్పాను, మనకు కావాల్సిన కాలమ్స్ ఉన్నాయా లేవా సెర్చ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఉందా ప్యాసింజర్ నేమ్? లేదు. బట్ ప్యాసింజర్ టేబుల్ ఉంది. ఓకే, ప్యాసింజర్ టేబుల్ ఉంది. ప్యాసింజర్ టేబుల్లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు బాగా చూస్తే ఫర్ ఈచ్ ప్యాసింజర్ హూ ఈస్ అసోసియేటెడ్ విత్ ఏ బోర్డింగ్ పాస్ అండ్ ఫ్లైట్ డీటెయిల్స్, ద రిజల్ట్ షుడ్ బి ఆర్డర్డ్ ఆల్ఫాబెటికలీ బై ద ప్యాసింజర్ ఫుల్ నేమ్. ఓకే, అండ్ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? ప్యాసింజర్ నేమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. లైక్ అంటే ఇప్పుడు కాంబినేషన్ మధ్యలో మనకి ఏమొచ్చింది? దట్టు వి గాట్ స్పేస్. ఓకే, వి గాట్ స్పేస్. ఓకే, మనకి ఏమేమి కావాలి? ప్యాసింజర్ కావాలి, డిపాచర్ కావాలి, డెస్టినేషన్ కావాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకి ప్యాసింజర్ నేమ్ దొరికేసింది. హౌ? ఎలా చెప్తున్నా దొరికేసింది అంటే, బాగా అబ్జర్వ్ చేస్తే ప్యాసింజర్ నేమ్లో, ఓకేనా, వీ నీడ్ బోత్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే, సో మనకి 2 కావాలి కాబట్టి ఈ 2 మనకు ఖచ్చితంగా వాడు ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? వాల్కేర్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఇవి 2 స్ట్రింగ్స్ కాబట్టి దెన్ ఐ కెన్ డూ కంకాట్ ఆఫ్. ఓకే, ఫస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ కామా స్పేస్ కామా లాస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ కామా స్పేస్ కామా లాస్ట్ నేమ్. ఎందుకంటే దే ఆర్ ఆస్కింగ్ స్పేస్. వీ కెన్ జాయిన్ దీస్ టూ, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, బై యూజింగ్ స్పేస్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకు కావాల్సిన ఫస్ట్ కాలం వచ్చేసింది. వాట్ అబౌట్ దీస్ 2 కాలమ్స్? వన్ ఈస్ డిపాచర్ అండ్ వన్ ఈస్ డెస్టినేషన్. డిపాచర్ అంటే ఏంది? జనరల్గా ఇక చూస్తే డిపాచర్ అంటే నేమ్ అన్న కనబడుతుంది మనకు. ఓకే, ఫ్లైట్లో డిపాచర్ డేట్, డిపాచర్ టైం ఉంది. డిపాచర్ అంటే ఏంటి? ఫ్లైట్ వెళ్ళేది. ఓకే, సో ఫ్లైట్ ఫ్రమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిపాచర్ అండ్ ఫ్లైట్ టు కాల్ యాజ్ ఎ డెస్టినేషన్. ఓకేనా, ఫ్లైట్ ఫ్రమ్ అనేది డిపాచర్ అవుతే ఫ్లైట్ టు అనేది ఏమవుతుంది? డెస్టినేషన్ అవుతుంది. ఓకేనా, ఫ్లైట్ టు విచ్ మీన్స్ డెస్టినేషన్. ఓకే, ఓకే, ఫైన్. సో మనకు కావాల్సిన 3 కాలమ్స్ మనకు దొరికేసాయి. బట్ ఇప్పుడు మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ప్యాసింజర్ టేబుల్ ఉంది. ప్యాసింజర్ టేబుల్ నుంచి మనం ఈ టేబుల్ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ ప్యాసింజర్ టేబుల్ నుంచి బోర్డింగ్ పాస్ టేబుల్ని జాయిన్ చేయాలి. ఆ తర్వాత బోర్డింగ్ పాస్ టేబుల్ నుంచి వీ హ్యావ్ టు జాయిన్ దిస్ టేబుల్ విత్ ఫ్లైట్ టేబుల్. ఓకే, నేను చెప్పిన ప్రకారం మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు కీప్ సమ్ షార్ట్ కట్ నేమ్స్. ఓకే, వన్ ఈస్ దాన్నే అలియాసింగ్ అంటారు. ఓకేనా, అలియాసింగ్. ఓకే, సో ఈ టేబుల్ని నేను పి అనుకుంటున్నా, ఈ టేబుల్ని బి అనుకుంటున్నా, అలానే ఈ టేబుల్ని ఎఫ్ అనుకుంటున్నా. ఓకే, సో నవ్వు మనం ఏం చేయాలి? ఫస్ట్ నాకు కావాల్సిన రిక్వైర్డ్ కాలం ఏంటి? చిన్న ప్యాసింజర్ నేమ్. ప్యాసింజర్ నేమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే, సో నాకేం కావాలి? ఫస్ట్ కాలమ్స్ రాసుకుంటున్నా కాబట్టి సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ ప్యాసింజర్ నేమ్ కావాలి కాబట్టి ప్యాసింజర్ నేమ్. ప్యాసింజర్ నేమ్ అనేది ఎలా రాస్తాం? కంకాట్. ఓకే, కంకాట్ ఈ టేబుల్లో ఉండే ఫస్ట్ నేమ్. సో పీ డాట్ ఫస్ట్ నేమ్ కామా స్పేస్ కామా పీ డాట్ లాస్ట్ నేమ్ యాజ్ ప్యాసింజర్ నేమ్. ఓకే, ప్యాసింజర్ నేమ్ కామా వాట్ ఈస్ ద సెకండ్ కాలమ్ గైస్? మనకు డిపాచర్ కావాలి. డిపాచర్ ఎనీథింగ్ బట్ ఫ్లైట్ ఫ్రమ్ ఈస్ కాల్డ్ యాజ్ డిపాచర్. అది ఏ టేబుల్లో ఉంది? ఫ్లైట్ టేబుల్. ఫ్లైట్ టేబుల్కి మనం ఏం నేమ్ పెట్టుకున్నాం? ఎఫ్ నేమ్ కాబట్టి సో ఎఫ్ డాట్ ఫ్లైట్ ఫ్రమ్. ఓకే, ఎఫ్ డాట్ ఫ్లైట్ ఫ్రమ్ యాజ్ డిపార్చర్ కామా
నెక్స్ట్ వాట్ వీ నీడ్ ఫ్లైట్ 2 కావాలి కదా. ఓకే, సో ఎఫ్ డాట్ ఫ్లైట్ 2 యాజ్ డెస్టినేషన్. ఓకే, ఫ్లైట్ 2 యాజ్ డెస్టినేషన్. ఓకే, నువ్వు చూడు, ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాసింజర్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ప్యాసింజర్ టేబుల్ నుంచి బోర్డింగ్ పాస్కి వెళ్ళి బోర్డింగ్ పాస్ నుంచి ఫ్లైట్కి వెళ్ళొచ్చు. లేదు, ఫస్ట్ ఫ్లైట్ టేబుల్ తీసుకొని ఫ్లైట్ టేబుల్ నుంచి బోర్డింగ్ పాస్కి వచ్చి బోర్డింగ్ పాస్ నుంచి అగైన్ యూ కెన్ గో టు ద ప్యాసింజర్ టేబుల్. ఓకే, సో నేను ఫస్ట్ మన ప్రకారమే తీసుకుందాం. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ప్యాసింజర్ నుంచి వెళ్ళాం కాబట్టి ఫ్రమ్ ఏ టేబుల్ చిన్న ప్యాసింజర్ టేబుల్. మనం ప్యాసింజర్ టేబుల్కి ఏం నేమ్ పెట్టుకున్నాము? ఓకే, పీ కదా. సో ఐఎమ్ గివింగ్ పీ హియర్. ఓకే, ఐఎమ్ మెన్షనింగ్ పీ హియర్. ఓకే, ప్యాసింజర్ ప్రీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ టేబుల్ని ఏ టేబుల్తో ఫస్ట్ జాయిన్ చేయాలి? మనం బోర్డింగ్ పాస్ టేబుల్తో జాయిన్ చేయాలి కాబట్టి సో జాయిన్, ఓకే, బోర్డింగ్ పాస్ బి ఆన్ విచ్ కండిషన్ గైస్? ఏ కాలం? ఓకేనా, ఏ కాలం? వి నీడ్ టు సీ ద కాలం. ప్యాసింజర్ ఐడి కాలం ఉంది, ఈ టేబుల్లో కూడా ప్యాసింజర్ ఐడి. సో పీ డాట్ passenger underscore id equals to v dot passenger underscore id. ఓకే, ఫైన్. తర్వాత నెక్స్ట్ ఏమి? మనకి ఈ టేబుల్ కూడా కావాలి కాబట్టి ఆ టేబుల్ జాయిన్ చేయాలంటే సో ఫ్లైట్ టేబుల్ కదా. సో అగైన్ జాయిన్ ఫ్లైట్ ఎఫ్ ఆన్ ఇక్కడ ఏం కామన్గా ఉంది? ఈ 2 టేబుల్స్ బోర్డింగ్ పాస్ టేబుల్ నుంచి ఫ్లైట్ టేబుల్కి వీ హ్యావ్ ఫ్లైట్ ఐడి యాజ్ కామన్. ఓకే, వీ హ్యావ్ ఫ్లైట్ ఐడి యాజ్ కామన్. సో ఆన్ ఎఫ్ డాట్ ఫ్లైట్ అండర్స్కోర్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ ఫ్లైట్ underscore id. And do we have any conditions, guys? No, we don't have any conditions. See, and we have only one and only thing called the result should be ordered alphabetically by the passenger full name. Okay, so ordered అంటేనే మనకి ఏం గుర్తుకు రావాలి? ఆర్డర్ బై ఏ కాలం యూస్ చేసుకొని ఆర్డర్ బై రావాలి? ప్యాసింజర్ నేమ్ కాబట్టి ప్యాసింజర్ నేమ్. ఓకే, ఆర్డర్ బై passenger name. Okay, this will be your query, guys. This will be your query for this question. Thank you for watching the video and please do subscribe to my channel, guys. Thank you.